కాన్షియస్నెస్ పెరిగింది కాబట్టి, హెల్త్ పట్ల అవేర్నెస్ పెరిగింది కాబట్టి పిజ్జాలు మేబీ చిన్నపిల్లలు తింటున్నారు, వాళ్ళకి ఇంకా అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి, ఆర్ లెస్ దాన్ 15 year పీపుల్ ఎక్కువగా తింటున్నారు. బట్ టీన్స్లోకి వచ్చిన లేట్ టీన్స్లో ఉన్నవాళ్ళు ఆర్ ఇక పెద్దవాళ్ళ సంగతి చెప్పనే అవసరం లేదు, పిజ్జాలు బర్గర్లకి చాలా దూరంగా ఉంటున్నారు. కాబట్టి జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాంటి కంపెనీస్ రాబోయే రోజులు మరింత సఫర్ అవుతాయి. సో స్టే అవే ఫ్రమ్ కౌంటర్స్ లైక్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చాలా వీక్ రిజల్ట్స్ ప్రకటించింది, నెట్ లాస్ ప్రకటించింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బ్యాడ్ లోన్స్ 3% నుంచి 12.5% పెరిగాయి. సో ఎవరికి వీళ్ళు లెండ్ చేసేది? అదాని పవర్, రిలయన్స్ పవర్, జిఎంఆర్, లేకపోతే జీవీకే పవర్, ఇటువంటి కంపెనీస్ కదా. సో ఇవన్నీ డోల్డ్రమ్స్లో ఉన్నప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అద్భుతమైన రిజల్ట్ అనేది ప్రకటించలేదు. కాబట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చాలా వీక్ రిజల్ట్స్ ప్రకటించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. నిన్న స్టాక్ కూడా బాగా నష్టపోవడం చూసాం. అలాగే హైలీ లెవరేజ్డ్ కంపెనీస్, ఓవర్ లెవరేజ్డ్ కంపెనీస్ లైక్ అదానీ గ్రూప్ ఆర్ అడాగ్, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్, రిలయన్స్ ఇన్ఫ్రా, లేకపోతే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా నిన్న భారీగా నష్టపోవడం చూసాం. వాటిలో నష్టాలు మరింత ముదురుతున్నాయి. నిన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫర్ ఇన్స్టాన్స్, ది హైలీ డెట్ లేడెన్ కంపెనీ, సో 45,000 crores నెట్ డెట్ మోస్తున్న కంపెనీ, సో లోన్ డిఫాల్ట్ అయింది అన్న వార్తలు రాగానే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సహా ఆ గ్రూప్కి సంబంధించిన స్టాక్స్ అన్నిటినీ సెల్ చేయడం చూసాం. సో హైలీ ఓవర్ లెవరేజ్ కంపెనీస్ని పనిష్ చేసే మార్కెట్స్ నిన్న కూడా. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందే ఈ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడు మరింతగా పెరగడం చూసాం. అలాగే ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్ ఇవి మరింతగా రాబోయే రోజుల్లో ముదరబోతున్నాయి. ఎందుకంటే నిన్న పీ నోట్స్ని మార్కెట్స్లో నుంచి ఆల్మోస్ట్ పీ నోట్స్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని తొలగించాలి అనే వ్యూహం సెబీ నుంచి మనకు కనిపించింది. సో పీ నోట్ రెగ్యులేషన్స్ని ప్రకటించింది. సో ఇప్పటికే పీ నోట్స్లో మనం చాలా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటాం కదా. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇన్ పీ నోట్స్ ఈజ్ కమింగ్ డౌన్ డ్రాస్టికల్లీ ఇన్ ది పాస్ట్ సో మెనీ మంత్స్. ఫర్ ఇన్స్టాన్స్ అక్టోబర్ 2016లో మనం చూస్తే పీ నోట్స్ కింద 1,24,000 crores వర్త్ అసెట్స్ అండర్ అవుట్స్టాండింగ్ నోషనల్ వాల్యూ అంటాం. సో అది చూసాం మనం, అసెట్స్ అండర్ కస్టడీ. అది అక్టోబర్ 2016లో 1,24,000 crores ఉన్నది, ఇప్పుడు 1,09,000 crores తగ్గింది. సో రాను తగ్గుతూ వస్తుంది పీ నోట్స్లో ఇంట్రెస్ట్. ఎందుకంటే సెబీ నో యువర్ కస్టమర్ రెగ్యులేషన్స్ని టైటన్ చేసింది. ఇంత ముందులాగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ అజ్ఞాత వ్యక్తులు లేకపోతే అజ్ఞాత సంస్థలో వచ్చి ఇక్కడ పీ నోట్స్ తీసుకొని ఈ ఇన్స్ట్రుమెంట్ని మిస్యూజ్ చేసే అవకాశం ఇప్పుడు లేదు. సో ఆటోమేటికల్లీ ఇంక ఇప్పుడు పెద్దగా రెగ్యులేషన్స్ని టైటన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టైటన్డ్ రెగ్యులేషన్సే ఉన్నాయి. ఇంకా మరికొంత స్పెక్యులేషన్ని తగ్గించే దిశగా బ్లాక్ మనీ, ఎవరైతే బ్లాక్ మనీని లాండర్ చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడుకుంటున్నారో వాళ్ళని మరింతగా తగ్గించే విధంగా సెబీ చర్యలు తీసుకుంటుంది. సో ఇది కూడా ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్కి మరింత దోహదం చేసే అంశం. కాబట్టి ఇవన్నీ నెగిటివ్ న్యూస్. అయితే అఫ్కోర్స్ పాజిటివ్ న్యూస్ కూడా ఉన్నాయి మార్కెట్స్లో మనకు. షవర్స్, సో మాన్సూన్స్ ఆల్రెడీ కేరళని హిట్ చేశాయి. ఇవాళ అఫీషియల్గా స్టేట్మెంట్ రాబోతోంది. మాన్సూన్ June 4th నుంచి బాగా వేగం పుంజుకుంటుంది. ఆల్రెడీ కేరళ తీరాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ టచ్ చేసింది అనేది. అలాగే June 15th నాటికి ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ముంచెత్తుతుంది మాన్సూన్ అన్న ఒక వార్త వస్తుంది. అండ్ బుల్ మార్కెట్స్లో, మిడ్ క్యాప్స్లో కరెక్షన్స్ అనేవి సాధారణం, సర్వసాధారణం. అందులో ఏమీ మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. కొత్తగా ఎవరైనా మార్కెట్స్లోకి వచ్చుంటే ఇటువంటి పరిణామాలు చూసి బెంబేలు ఎత్తు ఉంటారు. మార్కెట్స్ పెరుగుతున్నంతసేపు ఎంజాయ్ చేస్తారు, తగ్గుతున్నప్పుడు ఆందోళన పడతారు. సో ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. వీక్ స్టాక్స్ని పనిష్ చేస్తాయి మార్కెట్స్, అండ్ స్ట్రాంగ్ స్టాక్స్లో పొజిషన్స్ అనేది ఎప్పటికప్పుడు మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ని, ఈ కరెక్షన్స్ని బయింగ్కి వాడుకోండి. బాగా ఎక్కడో డీప్ డిక్లైన్స్ వస్తాయని మాత్రం వెయిట్ చేయొద్దు. మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఇక్కడ ఇటువంటి కరెక్షన్స్ని వాడుకోవటం అనేది తెలివైన ఇన్వెస్టర్లు చేయాల్సిన పని. సో డోంట్ గెట్ డిప్రెస్డ్, బీ బ్రేవ్, మార్కెట్స్ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. ఎప్పటికప్పుడు మనం చెప్పుకునే అంశం ఇది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో కొంత నెగిటివ్ ట్రెండ్ చూస్తున్నాం మనం మార్కెట్స్లో. సో ఎటువంటి స్టాక్స్కి దూరంగా ఉండాలి ఈ టైంలో, ఆర్ ఎటువంటి స్టాక్స్ని కొనుక్కోవాలి? లాస్ట్